మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎల్చల దత్తాత్రేయ గారు ఉన్నారు. అయితే కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఏదైతే ఇచ్చిందో అది ఇప్పటి వరకు కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. ఏదో కులగణన అనే అంశం అయితే మరి తీసుకొచ్చింది. కానీ ఇదే అంశంపైన వాళ్ళ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఏదైతే బీసీ సంఘ నాయకులు అయితే మరి భేటీ కావడం జరిగింది. ఈ అంశాలన్నిటి కూడా చర్చిద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈ సమీక్షను? ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి జిల్లాలలో బీసీల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ కవిత గారు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకుల నుంచి కూడా వినతి పత్రాలు తీసుకున్నారు. సో పూర్తి స్థాయిలో బీసీల హక్కుల కోసం కవిత గారి నాయకత్వంలో ఫైట్ చేయబోతా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి సాక్షిగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేసిండు, ఇక్కడ కొడంగల్లో పోటీ చేసిండు. మరి కామారెడ్డికి వచ్చి అడగమంటావా లేకపోతే కొడంగల్కి వచ్చి అడగమంటావా? బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏడదా పెట్టొచ్చినావు, అసలు దొరుకుతుందా లేదా? గాంధీ భవన్లో ఏమైనా మర్చిపోయినావా? నువ్వు అదే కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధారామయ్య గారిని తీసుకొచ్చి ఒక బీసీ బిడ్డ చేత అబద్ధపు హామీలు ఇప్పించినావు. నీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ పొన్నం ప్రభాకర్ గారికి లేఖ రాస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా 6 గ్యారెంటీలు అంటారు. నిజంగానే రాహుల్ గాంధీ గారికి ఫేస్ ఉంటే, ముఖం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి రండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ప్రధానంగా బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో దొక్కినరు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కేవలం 23% ఉంది. మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ కల్పించి 23,000 పైచులకు బీసీలను సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. ఎన్ని రోజుల్లో చేస్తా అని చెప్పినావు? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేవలం 100 రోజుల్లో చేస్తా అని చెప్పినావు రేవంత్ రెడ్డి. 365 రోజులు అవుతుంది. 2-3 సెషన్ల అసెంబ్లీ సమావేశాలైనాయి. ఒక్క సెషన్లో కూడా ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద తీర్మానం చేయలేదు, అసెంబ్లీలో దీన్ని చర్చించలేదు. అంటే నేను బీసీల మీద చిత్తశుద్ధి ఏముందో అర్థమైపోయింది. బీసీ సంఘాల నాయకులందరం కోర్టుకు పోయి, అయ్యా బీసీలకు సంబంధించినటువంటి కులగణన బీసీ కమిషన్ చేస్తే దానికి చట్టబద్ధత ఉండదు, దానికంటే ఒక డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి మేమందరం కొట్లాడితే డెడికేషన్ కమిషన్ వేసినావు. లేకపోతే లోపభూయిష్టమైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 119 తోటి బీసీల కులగణన చేసింది కూడా చెల్లుబాటు కాకుండా పోయేది. సో ఇవాళ ఈ డెడికేషన్ కమిషన్ కూడా డెడ్ లైన్ లేకుండా ఎప్పుడు నువ్వు రిపోర్ట్ సబ్మిషన్ చేస్తామని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎన్యుమరేటర్స్ ఎవరైతే కులాల లెక్కలు తీస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా కేవలం 60% ఆఫ్ ద ఫ్యామిలీని కూడా కలవలేదనేటువంటిది మా కుల సంఘాల నాయకులందరూ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిన సమాచారం ఆధారంగా అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తెలుస్తలేదు, కేవలం కాలయాపన చేసేటువంటి పని పెట్టుకున్నది. బీసీలకు ఏదైనా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి చేతులు రాదు. గతంలో స్వాతంత్ర భారతదేశం నుంచి మొదలుకుంటే నేటి రేవంత్ రెడ్డి వరకు కూడా బీసీలను అత్యంత ఎక్కువగా మోసం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెల్లైంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి మొట్టమొదటి మాట ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ 42%. రెండోది ఏమన్నాడంటే తక్షణం నేను బీసీలకు ఎంబీసీలు ఏవైతే ఉన్నారో పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంబీసీలో ఇప్పటివరకు ఎవరు మంత్రులు కాలేదు కాబట్టి నేను ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఇస్తాను. అంటే ఎంబీసీ ఎమ్మెల్యేలు దొరుకుతలేరా, లేకపోతే మంత్రిత్వ శాఖ ఖాళీ లేదా రేవంత్ రెడ్డి? నీ రెడ్లతో నేను నిండిపోయిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో, ఫెడరేషన్ చైర్మన్లలో ప్రతి దాంట్లో కూడా నీ సొంత రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసుకున్నావు. బీసీలని, ఎంబీసీలకు మొత్తానికి కూడా నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు, వాళ్ళకు రాజకీయ అవకాశాలు కూడా ఇస్తలేవు. కాబట్టి ఇవాళ కవిత గారి ఆధ్వర్యంలో పెట్టుకున్నటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎంబీసీ నాయకులకు, బీసీ నాయకులకు కూడా ఒకటే మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఆ పార్టీ జెండా మోస్తున్నప్పుడు, ఆ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీలో ఇచ్చేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు మీరు ఎందుకు అర్హులు గారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ పదవులకు కూడా మీరు జనాభా దామాషా ప్రకారం బీసీల లెక్కెంత ఉందో అంత తేల్చి ఆ పదవులన్నింటిలో కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేసినాం. కవిత గారి ఆధ్వర్యంలో త్వరలో జనవరి 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరా పార్క్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలు, ఎంబీసీ కులాల సంఘాలు నాయకులతో కూడా భారీ ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టబోతున్నాం, అంటే ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. దాంట్లో కామారెడ్డి డిక్లరేషన్తో పాటు గతంలో కేసీఆర్ ప్రభుత్వం బీసీ కులాలకు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆపేసింది. ఎందుకు? మేము ఏం పాపం చేసినామయ్యా రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఏమో అడగక ముందే యాదవులకు గొర్రెలు ఇచ్చిండు, ఆ గొర్రెల ద్వారా వాళ్ళ ఆర్థికంగా బాగా బెనిఫిట్ అయినరు. యాదవులకు ఇచ్చినటువంటి గొర్రెలతో పాటు ముదిరాజులకు చేపలు ఇచ్చేసి వాళ్ళకు వెహికల్స్ ఇచ్చిండు, అవి అమ్ముకోవడానికి వెహికల్కు లోన్లు ఇచ్చిండు. దాంతోపాటు గౌండ్లకు అన్ని విధాలుగా మాఫీ చేసేసి వాళ్ళని కూడా ఆదుకున్నాడు, బీసీలకు లోన్లు ఇచ్చిండు. ఇగో ఈ విధంగా తీసుకుంటే ఎంబీసీ కులాలైనటువంటి చాకలి మంగళకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తుని ఇచ్చిండు. దాంతోపాటు విదేశాలకు ఎవరైనా ఈ కులాలకు సంబంధించినటువంటి ఎంబీసీ కులాల విద్యార్థులు కానీ, బీసీ విద్యార్థులు కానీ
విదేశాల్లో చదవడానికి పోతే 20 లక్షల ఓవర్సీస్ లోన్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఒక్క ఓవర్సీస్ లోన్ కూడా విడుదల చేయకపోవడం ఈయనకు బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో అర్థమవుతా ఉంది. రియంబర్స్మెంట్లో కూడా అత్యంత ఎక్కువ శాతం, జనాభాలో 58% ఉన్నటువంటి బీసీలలో విద్యార్థులు కూడా 58% పైనే ఉంటారు. కాబట్టి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయకపోవడానికి కారణం బీసీలు ఎక్కువ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతోనే బీసీ బిడ్డలను విద్యకు దూరం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఏదైతే బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గురుకుల విద్యార్థులు ఏదైతే పిట్టల్లాగా చచ్చిపోతూ ఉన్నారో, చనిపోయినటువంటి విద్యార్థులు కూడా అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల విద్యార్థులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ చావులు కూడా ఈయనకు ఎటకారంగా ఉంది. మొన్న సంధ్యా థియేటర్లో రేవతి అనేటువంటి ఆమె చనిపోతే, డిసెంబర్ 4వ తారీఖు నాడు రేవతి చనిపోతే డిసెంబర్ 23వ తారీఖు నాడు స్పందించినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రోజుకొక విద్యార్థి పిట్టల్లాగా చచ్చిపోతుంటే మరి ఎందుకు స్పందిస్తలేరు? సామాన్య పౌరుల చావులేమో ఆయన కంటికి కనిపించవు. ఇవాళ వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, వాళ్ళని ఆదుకోవడం కానీ, వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కానీ ఒక్కటి కూడా చేయరు. కానీ రేవతి కుటుంబం కోసం మాత్రం క్యాబినెట్ మొత్తం మాట్లాడుతుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని పిలుచుకొని మీటింగులు పెడతావు. సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నంత చిత్తశుద్ధి ఈ చనిపోతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థుల మీద లేకపోవడం మా దౌర్భాగ్యం. ఈ దుర్మార్గుడు అనేటువంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, హైడ్రా పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ఇండ్లను కూల్చేస్తే బుచ్చవ్ అనేటువంటి మహిళ ఉరితాడుకు వేలాడి రేవంత్ రెడ్డి పేరు చెప్పి చచ్చిపోయింది. అట్లాగే రాజేంద్ర అనేటువంటి వ్యక్తి కూడా హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కూల్చివేస్తున్నప్పుడు అక్కడే బారున కూలబడిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో వీళ్ళందరూ చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించాడు. చేనేత కార్మికులు దాదాపుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 38 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి విడుదల చేస్తున్నటువంటి నిధులు లేవు. బతుకమ్మ చీరలు పక్కకు పోయినాయి. బతుకమ్మ చీరలు ఇచ్చినా కూడా వాళ్ళు నేసుకొని వాళ్ళు ఉపాధి పొందేవాళ్ళు. ఆ బతుకమ్మ చీరలు బంద్ చేసిండు. సో ఇట్లా రైతులు దాదాపుగా 480 మంది రైతులు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత చచ్చిపోతే కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బీమా ఎగ్గొట్టేసిండు. ఒక్క కుటుంబానికి కూడా, చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల రైతు బీమా అనేటువంటిది ఇవ్వట్లేదు. కాబట్టి ఇట్లా ఏది తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నాడు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ కోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల అన్ని కులాల ప్రతినిధులతోని ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది, పత్రికా సమావేశం జరిగింది, మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశం తీర్మానం ఒకటే చేసినాం. రేపు ఏదైతే జనవరి 3వ తారీఖు నాడు ఇందిరా పార్క్ సాక్షిగా జరగబోయే బీసీల మహాసంగ్రామ ధర్నా ఏదైతే ఉందో దాంట్లో ఈ అన్ని విషయాలను కులంకషంగా ప్రతి ఒక్కరం కూడా వ్యక్తపరుస్తాం. ఏ కులానికి కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత బెనిఫిట్ జరిగింది, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ కులాలకి ఇవన్నీ నిలిపివేసిండు, వీటన్నిటి మీద చర్చించడం కోసం, ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం కోసం, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ తక్షణం ఇంప్లిమెంట్ చేయడం కోసమే రేపు జనవరి 3వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి మొత్తం బట్టలు ఉడదీసి అక్కడ ఆడుతామని చెప్పి హెచ్చరిస్తాం.